హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్మలేసి పెట్టిండు. అసలు డైరెక్టర్ గారు అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లాగా తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు తీసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పండి బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్ నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని అవ్వాలైనా అంత బాగా చేసినావు. నిజంగా చెప్తున్నా నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుంటే అంత బాగా చేసిండు. అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్గా నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటారో దోస్తులు ఎలా ఉంటారో పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్. అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెట్టోడు అవుతాడని చూపించింది సినిమా.